మీరు కోరుకునే ఏ దేవుళ్లే ఏలియన్స్ అంటారా? ఏలియన్స్ మనల్ని మనుషులుగా గమనిస్తున్నారా? ఫ్యూచర్ వైపు మనం వేసే ప్రతి అడుగును వారు చూడగలరా? మనం దేవుడు అని పిలిచేవారు మన ప్రతి కదలికను చూడగలిగి మనతో ఎలాంటి ఎవిడెన్స్ లేదా రిలేషన్షిప్ కలిగి ఉండటానికి ఇష్టపడని అదే ఉన్నత తెలివితేటలు కలిగిన గ్రహాంతర జీవులా? ఇప్పుడు ఇవి చాలా పెద్ద వాదనలు. శాస్త్రవేత్తలు ఏ ఆధారాల ఆధారంగా ఇలాంటి వాదనలు చేస్తున్నారు? సరే, కథ 1950 సంవత్సరంలో ప్రారంభమవుతుంది. న్యూయార్క్ నగరంలో రాత్రి చీకటిలో ప్రజల చెత్తబుట్టలు అకస్మాత్తుగా ఒక్కొక్కటిగా అదృశ్యం కావడం ప్రారంభించాయి. వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఈ మర్మమైన అదృశ్యాల గురించి చాలా ఆందోళన చెందారు మరియు పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. ఇది నిజమైన సంఘటన కాబట్టి మరింత ఇంట్రెస్ట్ గా వినండి. ఇప్పుడు అదే సమయంలో కొంతమంది చీకటి రాత్రి ఆకాశంలో UFO లాంటి వస్తువులను చూశామని కూడా చెప్పుకోవడం ప్రారంభించారు. ఆ వ్యక్తులు అప్పుడు న్యూస్ ఛానల్స్ కు వెళ్లి వారు చూసిన దాని గురించి మరియు వారు చూసినది వారిని ఎలా భయపెట్టిందో వారి అనుభవాలను బహిరంగంగా పంచుకోవడం ప్రారంభించారు. బహుశా గ్రహాంతరవాసులు ఈ చెత్తబుట్టలను అదృశ్యం చేస్తున్నారేమో అనే కథనాలు రావడం ప్రారంభించాయి. అవును, నేను తీవ్రంగా చెబుతున్నాను, ఈ విషయం అప్పట్లో ఎంత పాపులర్ అయిందంటే ది న్యూయార్కర్ మ్యాగజైన్ లో దీని గురించి ఒక ప్రసిద్ధ డ్రాయింగ్ కూడా ప్రచురించబడింది. దీనిలో గ్రహాంతరవాసులు రాత్రి చీకటిలో భూమి నుండి చెత్తబుట్టలను తీసుకుని పారిపోతున్నారు. అప్పుడు అదే సమయంలో అమెరికాలోని లాస్ అలామోస్ లో ఆ కాలంలోని కొంతమంది మేధావి సైంటిస్టులు కలిసి కూర్చుని భోజనం చేస్తున్నారు మరియు ఎప్పటిలాగే విశ్వం అంతటా సమస్యలను చర్చిస్తున్నారు. అప్పుడు ఆభరణాల వ్యాపారులలో ఒకరు ఈ వజ్రం లాంటి డ్రాయింగ్ ను గమనించారు. ఇది అకస్మాత్తుగా అతని మనస్సులో ఒక ప్రశ్నను లేవనెత్తింది. ఈ శాస్త్రవేత్త మరెవరో కాదు, అమెరికాలోని మాన్హట్టన్ కు చెందిన ప్రసిద్ధ శాస్త్రవేత్త. ఆ రోజు అతనికి వచ్చిన సాధారణ ప్రశ్న ఏమిటంటే, మన విశ్వం 13.8 బిలియన్ సంవత్సరాల వయస్సు కలిగి ఉండి బిలియన్ల కొద్దీ నక్షత్రాలు మరియు గ్రహాలు ఉంటే గణిత శాస్త్రం ప్రకారం మరియు సాధారణ జ్ఞానం ప్రకారం కూడా విశ్వం మనలాంటి జీవులతో నిండి ఉండాలి. గ్రహాంతరవాసుల ఉనికి సాధ్యమే కదా? అప్పుడు ఫెర్మి తన అత్యంత ప్రసిద్ధ ప్రశ్నను అడిగాడు. అప్పుడు ఈ గ్రహాంతరవాసులందరూ ఎక్కడ ఉన్నారు? మనం ఎవరిని ఎందుకు చూడలేము? ఇది వాస్తవానికి ఒక అద్భుతమైన ప్రశ్న. ఎందుకంటే ఒక్కసారి దాని గురించి ఆలోచించండి. మనం జీవితాన్ని ప్రత్యేకంగా భావిస్తాము, మనల్ని మనం ప్రత్యేకంగా భావిస్తాము, కానీ మనం తయారు చేయబడిన మూలకాలు కూడా విశ్వంలో ప్రత్యేకమైనవా లేదా అరుదైనవా? నాసా యొక్క కెప్లర్ అంతరిక్ష టెలిస్కోప్ మరియు ఇతర మిషన్లు నేడు మనకు ఏం చెప్తున్నాయంటే, ప్రతి 5 నక్షత్రాలలో కనీసం ఒకటి మన భూమి లాగా ఉంది. మెయిన్ గా గోల్డెన్ లాక్ జోన్ లో ఒక గ్రహం ఉంది, అక్కడ జీవం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు దీనిని పరిగణించండి, ఇది మీ మనస్సును కలవర పెడుతుంది. మన విశ్వంకు కనీసం 13.8 బిలియన్ సంవత్సరాల వయస్సు ఉంటుంది, కానీ మన గెలాక్సీలో మాత్రమే 40 మిలియన్లు అంటే 4 బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి. స్పేస్ లో మన మిల్కీవే వంటి 2 ట్రిలియన్ల గెలాక్సీలు ఉన్నాయి. ఇప్పుడు దీనికి సమయ కోణాన్ని జోడిద్దాం, అంటే 13.8 బిలియన్ సంవత్సరాలు. విశ్వం ఇక్కడ ఉనికిలో ఉన్న సమయం. కాబట్టి మీకు నా ప్రశ్న ఏమిటంటే, ఈ స్పేస్ లో చాలా నక్షత్రాలున్నాయి, అవి ఇంతకాలం ఎలా ఉనికిలో ఉన్నాయి? మనం మాత్రమే తెలివైన జీవులుగా ఉండటానికి మనం చాలా ప్రత్యేకమైన వాళ్ళమా? ఇప్పుడు దీన్ని కూడా పరిగణించండి, ఇది మీ మనసును కలవరపెడుతుంది. మన భూమి కేవలం 4.5 బిలియన్ సంవత్సరాల వయస్సు మాత్రమే. మొదటి జీవకణం 3.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక్క సింగిల్ సెల్యులర్ ఫార్మ్ నుండి ఏర్పడింది. 390 మిలియన్ సంవత్సరాల క్రితం మొదటి జీవి నీటి నుండి బయటకు వచ్చి భూమిపై నడిచింది. మనకు చాలా పురాతన జీవులుగా అనిపించే డైనోసార్లు కేవలం 250 మిలియన్ సంవత్సరాల వయస్సు మరియు 65 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి. మనం మానవులం ఈ భూమిపై కేవలం 3 లక్షల సంవత్సరాల క్రితం జన్మించాము. దాదాపు 10 నుండి 12,000 సంవత్సరాల క్రితం మనం వ్యవసాయం ప్రారంభించాము. 200 సంవత్సరాల క్రితం మనం మొదటి కంప్యూటర్ మరియు ఇంజిన్ను నిర్మించాము మరియు ఈ రోజు మనం చంద్రుడు పైకి రోబోలను పంపుతున్నాము. అది దాని 15 కిలోమీటర్ల మందపాటి మంచు పొరలోకి చొచ్చుకుపోయి దాని లోతైన సముద్రంలో గ్రహాంతర జీవుల కోసం వెతుకుతుంది. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, తెలివైన జీవుల మేధస్సు యొక్క పురోగతి పూర్తిగా అంతుచిక్కనిది. గత సంవత్సరాలలో మనం సాధించని పురోగతిని గత 100 సంవత్సరాలలో సాధించాము. కాబట్టి అటువంటి పరిస్థితిలో భూమిని పోలిన ఏదైనా గ్రహం మీద జీవం మనకంటే కొంచెం పాతది అయితే, అది ఎక్కువ కాకపోయినా అది కేవలం 300 మిలియన్ సంవత్సరాల పురాతనమైనదైతే, దాని నుండి మొదటి జీవి ఉద్భవించి మనలాగే సూపర్ తెలివైన జీవిగా మారుంటే కేవలం గత 200 సంవత్సరాల నుండి మనలాంటి సూపర్ తెలివైన జీవి సాంకేతిక పురోగతిలో ఎక్కడికి చేరుకుంది? 300 మిలియన్ సంవత్సరాల తర్వాత మనం ఎక్కడ ఉంటామో ఊహించుకోండి. అయితే టైమ్ లైన్ ప్రకారం ఆ గ్రహం 300 మిలియన్ సంవత్సరాలు మాత్రమే కాదు, అది మనకంటే 3 బిలియన్ సంవత్సరాలు ముందుంది. ఆ జీవి ఎలా ఉంటుందో మనం ఊహించలేము. మన తెలివితేటలకు మరియు వాటి తెలివితేటలకు మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే వాటికి మానవుడి తెలివితేటల కంటే 1000 రెట్లు ఎక్కువ. కాబట్టి ఈ విశ్వంలో ఇంత శక్తివంతమైన గ్రహాంతరవాసుల ఉనికిని మనం ఎందుకు చూడలేము? సరే, ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మీరు మతపరమైన పుస్తకాలలో భగవద్గీత, బైబిల్ మరియు ఖురాన్ వంటి అనేక మతాల పుస్తకాలలో చూస్తే, మనకంటే శక్తివంతమైన వ్యక్తి, మనం దేవుడు లేదా అల్లా అని పిలుస్తున్న వ్యక్తి మనపై నిఘా ఉంచుతున్నాడని ఇవన్నీ సూచించబడ్డాయి. వారు మనల్ని పరీక్షించడానికి ఈ భూమికి పంపారు. మనం దేవుడు అని పిలిచేవారు మన ప్రపంచంపై నిఘా ఉంచి మనతో సంభాషించడానికి ఇష్టపడని అధునాతన గ్రహాంతరవాసుల. ఇప్పుడు ఖచ్చితంగా ఆ టెక్నాలజీ మనకంటే 100 మిలియన్ సంవత్సరాలు అభివృద్ధి చెంది వాళ్ళు దాచుకోవాలనుకుంటే, ఖచ్చితంగా వాళ్ళ ఉనికిని మనలాంటి చిన్న జీవుల నుండి దాచడం వారికి ఒక సులభమైన మార్గం అవుతుంది. మరియు ఇక్కడే కొంతమంది శాస్త్రవేత్తలు విశ్వం అంతటా వ్యాపించడాన్ని మనం చూస్తున్న జీవం ప్రకృతి ద్వారా గడువు తేదీతో జన్మించినట్లయితే, నేడు మన దగ్గర హిరోషిమాలో బాంబు పేలుడు కంటే 2000 నుండి 3500 రెట్లు శక్తివంతమైన హైడ్రోజన్ బాంబులు ఉంటాయని నమ్ముతారు. మనకు జన్మనిచ్చిన ప్రకృతి బహుశా కొంతకాలం తర్వాత తెలివైన జీవుల మరణానికి కూడా కారణం అవుతుంది. నేడు ఆధునికత కారణంగా
భూమి యొక్క ఉష్ణోగ్రత ప్రతి 10 సంవత్సరాలకు 111 డిగ్రీలు పెరుగుతోంది. మన ఉత్తరాన మరియు దక్షిణ ధ్రువం యొక్క మంచు కరుగుతోంది. అనేక ద్వీపాలు మునిగిపోతున్నాయి. వాతావరణంలో హెచ్చుతగ్గులు ఉన్నాయి. దీని కారణంగా కొన్ని చోట్ల అకాల వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయి మరియు కొన్ని చోట్ల కరువు ఉంటుంది. ప్రకృతి కోపం తెలివైన జీవితానికి డిసడ్వాంటేజ్ కాగలదా? అప్పుడు భూకంపం, సునామీ మరియు అగ్నిపర్వతం విస్ఫోటనం. ఇవన్నీ రాబోయే వేలాది డిసాస్టర్లలో కొన్ని మాత్రమే. ఒక తెలివైన సొసైటీ ప్రతిసారి ఎదుర్కోవాల్సి ఉంటుంది మరియు బహుశా ఆ విపత్తుల నుండి మనం బయటపడాలి. మానవులు అభివృద్ధి చెందిన నాగరికతగా మారాలనే ఆకాంక్షలకు శాశ్వతంగా ముగింపు పలికే ఏదైనా డిసాస్టర్ మన కాలంలో నిలబడి ఉందా? మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే అలుగుతా. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా.